హాయ్ పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి చాలా రోజుల తర్వాత మంచి బైబిల్ స్టోరీ తీసుకొచ్చా పిల్లలు. వినటానికి సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ ఫర్ ద బైబిల్ స్టోరీ? ఓకే. మరి దేవుడు ఈ వారం అంతా కూడా మనల్ని తన కృపలో భద్రపరిచాడు కదా. మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మంచి బలాన్ని ఇచ్చి, శక్తినిచ్చి, మరి మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు దేవుడు తోడుగా ఉన్నాడు కదా పిల్లలు. మరి దేవుణ్ణి మనము మరి స్తుతిద్దామా పిల్లలు? ప్రార్థన చేసుకుందామా? ఓకే. పరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా వారమంతయు కూడా మీ కృపలో భద్రపరిచి ప్రభువా, చిన్న బిడ్డలకి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మీరు దయచేసి నీ కృపలో భద్రపరిచి సజీవులుగా ఉంచిన విధానికే వందనాలు తెలుపుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో నా ప్రభువా మీ సన్నిధి తోడుగా ఉంచి చిన్న బిడ్డలతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటో తెలుసా పిల్లలు? ఈరోజు మరి యేసయ్యకి పిల్లలంటే చాలా ఇష్టం కదా. మరి యేసుప్రభువారు యేసయ్య ఈ భూమి మీద ఉన్నప్పుడు పిల్లలందరినీ కూడా దగ్గరకు తీసుకొని తన దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా పిల్లలందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు కదా. మరి యేసయ్యకి పిల్లలంటే బోల్డ్ అంత ఇష్టం కదా. అదేవిధంగా యేసయ్యకి ఇష్టం లేకోకుండా కూడా ఒకటి ఉంది పిల్లలు. ఏంటో తెలుసా? చెప్తారా? యేసయ్యకి ఇష్టం లేనిది ఏంటిదంటే అది అబద్ధమాడుట పిల్లలు. అబద్ధం అంటే యేసయ్యకి అసహ్యము. కీర్తనలు గ్రంథంలో 119, 128 వచనంలో ఉంటుంది పిల్లలు. ఏమని? అబద్ధములన్నీ నాకు అసహ్యములు. మరి అబద్ధములకు జనకుడు ఎవరు పిల్లలు? సాతానుడు కదా. మరి మీరు యేసయ్య పిల్లలా, సాతాను పిల్లలా? మరి యేసయ్య పిల్లలైతే అబద్ధం ఆడరు కదా పిల్లలు. అయితే అబద్ధం ఆడితే చాలా నష్టపోతాం పిల్లలు. మరి ఇప్పుడు మీకు స్కూల్ పెట్టారు, మరి స్కూల్కి వెళ్తూ ఉంటారు. మరి స్కూల్లో మీ ఫ్రెండ్స్తో మరి అబద్ధాలు ఆడుతున్నారా? అబద్ధాలు ఆడకూడదు పిల్లలు. మనము యథార్థంగా ఉండాలా దేవుని విషయంలో. యథార్థంగా ఉంటేనే దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు పిల్లలు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా పిల్లలు? మరి ఒక అన్న వాళ్ళ నాన్నతో కలిసి మరి వాళ్ళకి చాలా మేకలు ఉన్నాయి పిల్లలు. అంటే వాటి మేపటానికి వాళ్ళ నాన్న అడవికి వెళ్తాడు పిల్లలు. అయితే ఈ అన్న కూడా, డాడీ నేను కూడా నీతో పాటు వస్తానంటే వాళ్ళ డాడీ ఏం చేస్తారంటే తనతో పాటు తీసుకొని వెళ్తాడు పిల్లలు. తీసుకొని వెళ్తే వాళ్ళ డాడీ చెప్తాడు, నువ్వు ఇక్కడ మేకల దగ్గర ఉండు, ఏదైనా వస్తే పులి కానీ ఏమైనా వస్తే నన్ను పిలువు, నేను వస్తా, ఈలోగా కొన్ని కట్టెలు కొట్టుకొని వస్తా అని తన కుమారుడితో చెప్తాడు పిల్లలు. అయితే ఆ అన్న ఏం చేస్తాడో తెలుసా? ఆ అన్న ఏం చేస్తాడంటే మరి వాళ్ళ డాడీ పుల్లలు తీసుకురావడానికని వెళ్తే మరి ఆ మేకల దగ్గరికి ఏమీ రాకపోయినా సరే ఏం చేశాడనుకున్నారు? ఆ అన్న మరి పులి వచ్చిందని పెద్దగా కేకలేస్తాడు పిల్లలు. నానా పులి వచ్చింది, నానా పులి వచ్చిందని కేకలు వేసేసరికి తండ్రి నిజమే అనుకొని వాటన్నిటిని కూడా విడిచిపెట్టేసి మరి కుమారుణ్ణి మేకల్ని కాపాడటానికి మరి త్వరగా వచ్చేస్తాడు పిల్లలు. అయితే ఆడికి వచ్చేసరికే కుమారుడు అబద్ధం చెప్పేశాడని తండ్రికి తెలిసిపోయింది పిల్లలు. అయితే మరలా ఏం చేస్తాడంటే మళ్ళా ఎప్పుడులాగానే తండ్రి మరలా పుల్లలు కొట్టడానికని వెళ్తాడు పిల్లలు. వెళ్ళేసరికి మరలా రెండోసారి కూడా అన్న ఏం చేస్తాడంటే నానా పులొచ్చింది, నానా పులొచ్చిందని పెద్దగా అరుస్తూ ఉంటే మరలా తండ్రి నిజమే కావాలి, మరి పులొచ్చిందేమని రెండోసారి కూడా తండ్రి వస్తాడు. తండ్రి వచ్చేసరికి అక్కడ ఏమి పులి ఉండదు, ఏమీ ఉండదు. ఆ పిల్లవాడు నవ్వుతూ ఉంటాడు పిల్లలు. అయితే తండ్రి సరేలే అని తండ్రి ఏం చేస్తాడంటే మరలా వెళ్ళిపోతాడు పిల్లలు. మరలా వెళ్ళేసరికి మరలా మూడోసారి కూడా ఇప్పుడు ఆ పిల్లవాడు మరలా అలాగే కేకలేస్తాడు. ఎందుకో తెలుసా? ఈసారి నిజంగానే పులి వచ్చేసింది. వచ్చి వాళ్ళకు ఉన్న వాటన్నిటినీ కూడా, మేకలను వాటన్నిటినీ కూడా తీసుకొని పోయింది. అయితే కేకలు వేస్తూ ఉంటుంటే ఆ తండ్రి అక్కడి నుంచి రాడు. ఎందుకని? ఈ అన్న మరి 2 సార్లు అబద్ధం చెప్పాడు కదా.
అబద్ధం చెప్పేసరికి తండ్రి ఇంకా నమ్మకోకుండా అబద్ధం చెప్తుండని తండ్రి రాకోకుండా ఉండేసరికి మరి వాళ్ళకి పోషణ నిమిత్తం ఉన్న వాటన్నిటినీ కూడా పులి ఎత్తుకొని పోయిద్ది పిల్లలు. చూసారా? మరి ఆ అన్న తండ్రిని 2 సార్లు అబద్ధం చెప్పి మోసం చేసేసరికి నిజం చెప్పినప్పుడు కూడా వాళ్ళ డాడీ ఏం చేశాడు? రాకుండా ఉన్నాడు. చూసారా? అబద్ధం ఆడితే ఎంత ప్రమాదమో. నిజం చెప్పినా కూడా తర్వాత వాళ్ళ డాడీ నమ్మలేదు కదా పిల్లలు. మరి మీరు ఈరోజు ఎలా ఉంటారు పిల్లలు? తల్లిదండ్రులకి అబద్ధం చెప్పేవారుగా ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు కదా పిల్లలు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. అందులో ఒకటేంటది? అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగువానితోనైనా అబద్ధ సాక్ష్యము పలకకూడదని దేవుడు ఆజ్ఞిస్తాడు కదా. మరి మనం దేవుని బిడ్డలం కదా. దేవుని బిడ్డలమైనప్పుడు మనం అబద్ధం చెప్పకూడదు కదా పిల్లలు. అందుకే మనము దేవుని పట్ల యథార్థంగా జీవించాలి పిల్లలు. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో కూడా పిల్లలు ఒక ఆంటీ ఒక అంకుల్ ఉన్నారు. ఎవరో తెలుసా? అననీయ సఫేరా. వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారనుకున్నారు? అక్కడ మరి ఒక దేవుని సేవకుడు ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు కలిగిన దానిలో తీసుకొచ్చి మరి దేవుని సేవకునికి ఇస్తారు. అయితే ఈ అననీయ సఫేరాలు ఇద్దరు కూడా ఏం చేశారంటే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, పాస్టర్ గారండి మాకు భూమి ఉంది, ఆ భూమి అమ్మి ఆ భూమికి ఎంత వెల వస్తే అంత మీకు తీసుకొచ్చి ఇస్తామండి, దేవుని పనిలో ఖర్చు పెట్టండి అని చెప్తారనమాట. చెప్పి వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారంటే ఆ పొలం అమ్మిన తర్వాత మరి చాలా డబ్బులు వస్తాయి పిల్లలు. చాలా డబ్బులు వచ్చినప్పుడు అవి ఇంటిలోకి తీసుకువెళ్ళి వాళ్ళు ఆ డబ్బులు చూసేసరికే అమ్మో ఇన్ని డబ్బులు దేవునికి ఇవ్వాలా అని వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్వరూ చూడట్లేదుగా అని ఇద్దరు కూడా కలిసి ఏం చేస్తారంటే అందులో కొంత డబ్బులు తీసి దాచిపెట్టి మరి పొలం అమ్మితే ఇంతే వచ్చినాయి అని చెప్దామని ఇద్దరు కూడా అనుకుంటారు పిల్లలు. అనుకొని ఏం చేస్తారంటే దేవుని సేవకుని దగ్గరికి వెళ్తాడు. ఎవరు? అననీయ వెళ్తాడు పిల్లలు. వెళ్ళి మరి దేవుని సేవకుని దగ్గర మరి ఆ డబ్బులన్నీ పెట్టి ఏం చెప్తాడంటే ఆ డబ్బులన్నీ కూడా అక్కడ పెట్టేస్తాడు. పెట్టినప్పుడు దేవుని సేవకుడు ఏం చెప్తాడు అనుకున్నారు? మరి అననీయ ఇంతకేనా మీ పొలం అమ్మినది అని అననీయని అడిగితే, అవును పాస్టర్ గారండి ఇంతకే మేము ఈ పొలం అమ్మింది అని అననీయ ఏం అబద్ధము చెప్తాడు. వాళ్ళు మరి పొలం అమ్మింది అంతకేనా పిల్లలు? వాళ్ళు పొలం అమ్మితే చాలా వచ్చినాయి కదా, అందులో కొంత దాచిపెట్టారు కదా. ఇప్పుడు మరి దేవుని సేవకునితో ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు కదా. కనుక మరి అబద్ధం చెప్పేసరికి దేవుని సేవకుడు అంటాడు, మీరు దేవునితో అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసరికి వెంటనే అననీయ అక్కడికక్కడే కింద పడి చనిపోతాడు పిల్లలు. చూసారా? అననీయ అంకులు చనిపోతాడు అబద్ధం చెప్పేసరికే అననీయ అంకులు అక్కడికక్కడే పడి చనిపోతాడు పిల్లలు. చూసారా పిల్లలు? మరి అబద్ధము చెప్పకూడదు. అలాగే మరలా 3 గంటల సేపు తర్వాత సఫేరా ఆంటీని కూడా పిలుస్తాడు పిల్లలు. పిలిస్తే సఫేరా ఆంటీని కూడా అడుగుతాడు, ఏమని? మీరు ఇంతకేనా భూమి అమ్మింది అని అడిగితే ఆంటీ కూడా ఏం చెప్పిద్ది అనుకున్నారు? ఆంటీ కూడా ఇంతకే మేము అమ్మింది పాస్టర్ గారండి అని అబద్ధం చెప్పిద్ది పిల్లలు. అబద్ధం చెప్పేసరికి మీరు నాతో కాదు అబద్ధం ఆడేది, దేవునితోనే మీరు అబద్ధం ఆడుతున్నారు అని పాస్టర్ గారు అంటారు పిల్లలు. మరి పాస్టర్ గారు ఎవరనుకున్నారు? మన పీటర్ అంకులు. అయితే పాస్టర్ గారు పీటర్ అంకులు అలాగ అనగానే మీరు దేవునితో అబద్ధం ఆడుతున్నారని చెప్పినప్పుడు వెంటనే ఆంటీ కూడా కింద పడి చనిపోయిద్ది పిల్లలు. ఇది చూసి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా భయం కలిగిద్ది పిల్లలు. ఎందుకని? మరి వీళ్ళు దేవునితో అబద్ధం చెప్పారు, మరి ఇంత ఇస్తానని ఇవ్వకోకుండా అబద్ధం చెప్పారు, అందుకే దేవుని కోపం వీళ్ళ మీదకి వచ్చేసిందని
చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా భయం వేసిద్ది పిల్లలు. మనం కూడా అబద్ధం ఆడకూడదు ఇంకా అని వాళ్ళకు కూడా తెలిసిపోయిద్ది. కనుక చూసారా, అబద్ధం ఆడితే ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా పిల్లలు? అబద్ధం ఆడటం వలన వాళ్ళ ప్రాణాలే కోల్పోయారు పిల్లలు. చూసారా అబద్ధం ఎంత ప్రమాదకరమో? బైబిల్ గ్రంథంలో ఒక అంకుల్ కూడా, గెహజీ అంకుల్ కూడా మరి ఎలీషా పాస్టర్ గారి దగ్గర ఇలాగే అబద్ధం చెప్తాడు పిల్లలు. అబద్ధం చెప్తే తను బ్రతికినంత కాలం కూడా కుష్ఠవ్యాధితోనే చనిపోతాడు పిల్లలు. ఉన్నంత వరకు కూడా కుష్ఠవ్యాధితోనే ఉంటాడు. చూసారా అబద్ధం ఆడితే ఎంత ప్రమాదకరమైన వ్యాధి వచ్చిందో గెహజీ అంకుల్కి. మరి అననీయ సఫీరా ఆంటీలు కూడా ఏం చేశారు? దేవునితో అబద్ధం ఆడారు పిల్లలు. అబద్ధం ఆడేసరికి దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. మరి దేవునికి అబద్ధం అంటే అసహ్యం పిల్లలు. మరి అబద్ధం చెప్పడం మానాల. బైబిల్ గ్రంథంలో కూడా ఉంటుంది, అబద్ధములు మాని ప్రతివాడును తన పొరుగు వానితో నిజమే మాట్లాడవలెను, సత్యమే మాట్లాడవలెను అని ఉంటుంది పిల్లలు. మరి మన ఫ్రెండ్స్తో, మరి మన బంధువులతో, మరి మమ్మీ డాడీతో కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారా? అబద్ధాలు చెప్పేవారిగా ఉండకూడదు పిల్లలు. మోసం చేసేవారిగా ఉండకూడదు. మనం యథార్థంగా ఉంటే దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు పిల్లలు. మరి స్కూల్లో అయినా, మరి ఇంటి దగ్గర అయినా, ఎక్కడైనా సరే అబద్ధాలు చెప్పేవారిగా ఉండకూడదు. అబద్ధాలు చెప్తే దేవుని కోపం వస్తుంది పిల్లలు. మరి మీరు దేవుని పిల్లలా, సాతాను పిల్లలా? మరి దేవుని పిల్లలైతే ఈ రోజు నుంచి మీరు మరి దేవునిలో యథార్థంగా ఉండాలా. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పిల్లలు. ఓకే పిల్లలు, స్టోరీ నచ్చిందా మీకు? సరే, ఈరోజు మనము చెప్పుకున్న స్టోరీలో నుంచి మెమొరీ వర్స్ నేర్చుకున్నాం పిల్లలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. అబద్ధములాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే పలకవలెను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. అబద్ధములాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే పలుకవలెను. ఓకే పిల్లలు, మరి ప్రేయర్ చేసుకుందామా పిల్లలు? పరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఈ సమయంలో ప్రత్యేకంగా చిన్న బిడ్డలకు చెప్పిన స్టోరీ ద్వారా ప్రభా, అయా ప్రతి వానితో కూడా నా ప్రభా సత్యమే పలుకుటకు సహాయం దయచేయండి ప్రభా. చిన్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ స్టోరీ ద్వారా దేవా బిడ్డలు నా ప్రభానైనా మంచి మార్గంలో నడుచుటకు నా ప్రభా అబద్ధములు మాని ప్రభా సత్యము పలుకుటకునైనా సహాయం దయచేయండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు తెలుపుకుంటూ ప్రభా చిన్న బిడ్డలనైనా మీ కృపలో భద్రపరచమని, దీవించి ఆశీర్వదించమని, మంచి జ్ఞానమును తెలివిని వివేచన దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, బాయ్.